జాను ఏం జరుగుతుందో చూసావా? పిల్లలు ఒకళ్ళ స్పూను ఒకళ్ళ ఫోర్క్తో పులిహార తింటున్నారు. పులిహార స్పూను ఫోక్తో కాకుండా పుల్లలతో తింటారా ఏంటి? పుల్లతో పులిహార, ఇది ఏదో వెరైటీగా ఉంది జాను ఈ కాన్సెప్ట్. పుల్లతో పులిహార, ఈసారి పులిహారని నేను పుల్లతో తిని ట్రై చేస్తా. సరే, దానికన్నా ముందు నాకు అలవాటు అయింది దాంతో తిన్నాయి. రే, ఇలా ఫోర్కులతో తింటే ఇంకా పొట్టలోకి ఏం వెళ్తుందిరా? అసలు ఫోర్కుతో ఎలా వెళ్తుందిరా నీకు నోట్లోకి ఫుడ్? పట్టుగా ఇట్ట తింటేనే గంటలు గంటలు తింటారు. చక్కగా పెరుగేసి ముద్ద కలుపుకొని బాలు చేసుకొని నోట్లో పెట్టుకు తింటే ఆ ఫీలే వేరు జాను. పులిహారలో ఆ పెరిగేసి పిసకటం ఏంటి? ఇదిగో, ఏమేసి కలిపి తింటున్నామని కాదు, టేస్ట్ ఎట్టొచ్చిందని. ఇలా ముద్దలు చేసుకొని చిన్నప్పుడు మేము పల్లెటూరులో అరుగు మీద కూర్చొని అసలు ఆ ఫీలే వేరు జాను. మా నాయనమ్మ చక్కగా ప్లేట్లో పెట్టించేది. ముద్దలు చేసి బాల్స్ చేసుకుని అరుగు మీద కూర్చొని మొత్తం తిని ఏళ్ళు నాక్కుంటా, చివరిలో ఏళ్ళు నాకినాక అప్పటిదాకా తిన్నదాని టేస్ట్, ఉప్పు కారం పులుపు ఇంగవ మొత్తం టేస్ట్ తెలిసిపోతుంది తెలుసా. అది చేతులతో తిని ఏళ్ళు నాక్కుంటే ఉండే తృప్తి ఏంటో తెలుసా. ఎంటర్టైన్మెంట్ లేకుండా అరుగు మీద కూర్చొని చక్కగా రోడ్లో ఉంటే వెళ్ళేవాళ్ళే మా టీవీ. ఆ లైఫే వేరు జాను. వీళ్ళు చూడు, స్పూన్లు ఫోర్కులతో తింటున్నారు. అటు నాకి 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 పళ్ళకు ఘాట్లు పడుతున్నాయి, పళ్ళకు గుంటలు పడుతున్నాయి తప్ప విషయం లేదు. ఆ స్పూన్లు ఫోర్కులకి నోట్లో పెట్టుకొని నేలకితో చీకి చీకి మసాజులు చేస్తున్నారు. అదే ఏళ్ళకి మసాజులు చేసామనుకో టేస్ట్ బడ్స్ అన్న యాక్టివేట్ అవుతాయి. ఈ బగ్స్కి అది కూడా తెలియటల్లా, టేస్ట్ బడ్స్ అనేది ఉంటాయని కూడా. కనపడ్డ ప్రతి దాంట్లో పెరిగేసి పిసుకుతావేంటి? పులిహారలో పెరుగు, పలావులో పెరుగు, అన్నంలో పెరుగు, ఇప్పుడు చూడు ఆ పిసికి ముద్దలు ఏంటా తింటాం? పెరుగును ప్రశాంతంగా బతకనేమంటే అదేదో పెరుగులో నీ కాలో చెయ్యో వేసి పిసికి పాకం పెట్టినట్టు అరుస్తున్నావేంటి? నీకే టేస్ట్ పాడు ఏమీ తెలియదు, పాషు గీషు అనుకొని డబ్బాల్లో పెరుగులు తిని తిని అసలు ఆవు పెరుగు గేదె పెరుగు తేడా మీకు తెలియటల్లా. అలా నాకేనే నోటి మీద టేస్ట్ బడ్స్ కాస్త అరిగిపోయి రుచి పచ్చి లేని కూరలన్నీ వండి పెడుతున్నాం.